వెల్కమ్ టు నోబుల్ నర్సింగ్ ఛానల్ అండి. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకున్నాను. చాలా రోజుల నుంచి వీడియోస్ ఏవి కూడా అప్లోడ్ చేయలేకపోయానండి. నేను ఎగ్జామ్స్తో బిజీగా ఉన్నాను, దాని గురించి అప్లోడ్ చేయలేకపోయాను. సో అగైన్ ఐఎమ్ బ్యాక్ టు వీడియోస్ అండి. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ నోబుల్ నర్సింగ్ అనే ఛానల్ని నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే, సో ఎవరైతే నర్సింగ్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, సో అలాంటి వాళ్ళకి, ఎవరైతే కోచింగ్కి బయటికి వెళ్ళలేరో, సో అలాంటి వాళ్ళు జాబ్ చేసుకుంటూనే అప్పుడప్పుడు ఈ వీడియోస్ చూస్తూ నోట్స్ రాసుకుంటూ వాళ్ళ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారన్న ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ యొక్క నోబుల్ నర్సింగ్ అనే ఛానల్ని స్టార్ట్ చేశానండి. సో నేను కూడా ఎగ్జామ్స్కి అలాగే ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టానండి. సో నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో, ఈ వీడియోస్ కనుక నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉన్నట్టయితే కనుక తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. సో నాకు తెలిసినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ టాపిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. సో దీని వెనకాల చాలా కష్టం ఉంది. సో మీరు కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది ఫ్రెండ్. సో ఈరోజు టాపిక్లోకి వచ్చేద్దామండి. ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు వచ్చానండి. అదే డయాగ్నోస్టిక్ టెస్ట్లు అండి. సో ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ నుంచి ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. సో ఎందుకు ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఇంపార్టెంటో అండ్ అలాగే ఎందుకు చేస్తారనేది మనకు తెలియాలి. యాజ్ ఎ నర్స్గా ఆ టెస్ట్ అనేది ఎలా చేస్తారనేది మనకు తెలియకపోయినా, ఎందుకు చేస్తారనేది మాత్రం ఖచ్చితంగా మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ని బేస్ చేసుకుని చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ ఎయిమ్స్లో అండ్ అలాగా ఆర్ఆర్బీ, సిహెచ్ఓ లాంటి ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. సో ఈరోజు అందులో కొన్ని డయాగ్నోస్టిక్ టెస్టుల గురించి డిస్కస్ చేద్దామండి. ఏ టెస్ట్ ఎందుకు యూజ్ చేస్తారనేది. సో ఈ డయాగ్నోస్టిక్ టెస్టుల గురించి నాలెడ్జ్ అనేది ఎంతో కొంత ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం పేషెంట్స్తో ఉంటాము. సో ఏ టెస్ట్ చేసి దేన్ని కన్ఫర్మ్ చేస్తారు, ఏ టెస్ట్ ఎందుకు చేస్తారనే నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఎగ్జామ్స్ గురించే కాదు కానీ మామూలుగా జనరల్గా కూడా మనకి హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడు కానీ, లేదా టీచింగ్ సైడ్లో వర్క్ చేసినప్పుడు కానీ దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలండి. సో దాని గురించి ఈ టాపిక్ని మీ మధ్యలోకి తీసుకొస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. సో ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ నుంచి చాలా క్వశ్చన్స్ నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు కూడా నేను చదవలేకపోయానండి. సో నేను ఆర్ఆర్బీకి వెళ్ళినప్పుడు, సిహెచ్ఓకి వెళ్ళినప్పుడు దీని నుంచి క్వశ్చన్స్ అడిగాడండి. సో అవే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ టెస్ట్ వచ్చేసి యాడమ్స్ టెస్ట్ అండి. సో యాడమ్స్ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారు? సో యాడమ్ టెస్ట్ అనేది మెయిన్ స్పైనల్ కార్డ్ యొక్క డిఫార్మిటీ అంటే స్కోలియోసిస్ కనుక ఉంటే అలాంటి వాళ్ళకి దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఈ యొక్క యాడమ్ టెస్ట్ అనేది చేస్తారనమాట. సో యాడమ్ టెస్ట్ని ఫార్వర్డ్ బెండ్ టెస్ట్ అని కూడా అంటారు. ఇందులో ఏంటంటే పేషెంట్ని ముందుకు వంగబెట్టి స్పైనల్ కార్డ్ని చూస్తారనమాట. స్పైనల్ కార్డ్ కనుక రెగ్యులర్గా ఉంటే అది నార్మల్గా ఉన్నట్టు, సో కొంచెం పక్కకి కానీ పైకి కానీ జరిగినట్టుగా ఉంటే అది స్కోలియోసిస్తో పేషెంట్ బాధపడుతున్నాడని అర్థం అనమాట ఫ్రెండ్స్. సో యాడమ్ టెస్ట్ని పేషెంట్కి స్కోలియోసిస్ ఉందో లేదో అనేది తెలుసుకోవడానికి చేస్తారు. అండ్ నెక్స్ట్ టెస్ట్ వచ్చేటప్పటికి ప్యాచ్ టెస్ట్ అండి. సో ప్యాచ్ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారు? ప్యాచ్ టెస్ట్ అనేది మెయిన్లీ ఎలర్జిక్ రియాక్షన్స్ని కనిపెట్టడానికి చేస్తారనమాట. సో లైక్ చాలామందికి చాలా రకాలైనటువంటి ఎలర్జీస్ ఉంటాయండి. కొంతమందికి ఫిష్ తింటే పడదు, కొంతమందికి పీతలు తింటే పడదు, కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది. సో అలాంటి ఎలర్జిక్ రియాక్షన్స్ని గుర్తించడానికి ఈ ప్యాచ్ టెస్ట్ అనేది చేస్తారనమాట. సో సింపుల్ ప్యాచ్ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారంటే ఎలర్జీస్ని కనిపెట్టడానికి లేదా ఎలర్జిక్ రియాక్షన్స్ని అబ్జర్వ్ చేయడానికి ప్యాచ్ టెస్ట్ అనేది చేస్తారని అర్థం అనమాట ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేటప్పటికి నర్వ్ కండక్షన్ టెస్ట్ అండి. సో నర్వ్ కండక్షన్ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారు? సో నర్వ్ కండక్షన్ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారంటే మెయిన్ పేషెంట్ యొక్క నర్వ్ ఇంపల్సెస్ని గుర్తించడానికి నర్వ్ కండక్షన్ అనేది చేస్తారు. సాధారణంగా గులియన్ బెర్రీ సిండ్రోమ్కి టెస్ట్ అనేది చేస్తారనమాట ఫ్రెండ్స్. సో నర్వ్ యొక్క ఫంక్షన్ ఎలా ఉంది, సో ఇంపల్సెస్ అటు ఇటు వెళ్తున్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి 2 ఎలక్ట్రోలైట్స్ని పేషెంట్ యొక్క థర్డ్ భాగంలో పెట్టి ఈ యొక్క టెస్ట్ని చేస్తారనమాట ఫ్రెండ్స్. సో నర్వ్ కండక్షన్ టెస్ట్ అనగానే మీకు గులియన్ బెర్రీ సిండ్రోమ్ అనేది గుర్తు రావాలన్నమాట. అండ్ తర్వాత టెస్ట్ వచ్చేసి ప్యాచ్ టెస్ట్ అండి. సో ప్యాచ్ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారు? తర్వాత వచ్చేసి టార్నిక్యూ
టార్నిక్యూట్ టెస్ట్ అండి. సో టార్నిక్యూట్ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారు? సో టార్నిక్యూట్ టెస్ట్ అనేది మెయిన్ డెంగ్యూ ఫీవర్లో ఎక్కువగా ఈ మధ్య కాలంలో చేస్తున్నారండి. సో టార్నిక్యూట్ టెస్ట్లో ఏం చేస్తారంటే మనం బీపీ చూసినప్పుడు పేషెంట్కి కఫ్ కడతాం కదండి, బీపీ కఫ్. సో అదే రకంగా బీపీ యొక్క కఫ్ని కట్టి కొంచెం సేపు పేషెంట్కి ఒక వాల్యూమ్ ప్రెషర్ని పెంచి కొంచెం సేపు అలాగే ఉంచుతారు. ఒక 1 మినిట్ తర్వాత దాన్ని తీసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే ఆ కఫ్ అని మనం కట్టామో ఆ ఏరియా అంతా కూడా ప్యాచ్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. రెడ్ రెడ్ ప్యాచెస్ లాగా అక్కడ మనం చూడడం గమనించడం అనేది జరుగుతుంది. సో దీన్ని టార్నిక్యూట్ టెస్ట్ అని అంటారనమాట. సో డెంగ్యూని కన్ఫర్మ్ చేయడానికి చేస్తారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి షిక్ టెస్ట్ అండి. సో షిక్ టెస్ట్ అనేది దేనికి చేస్తారు అంటే డిప్తీరియాని కన్ఫర్మ్ చేయడానికి షిక్ టెస్ట్ అనేది చేస్తారండి. సో డిప్తీరియా వైరస్ని తీసుకుని లేదా డిప్తీరియా టాక్సిన్స్ని తీసుకుని, సో సారీ అండి, డిప్తీరియా వైరస్ కాదు, డిప్తీరియా టాక్సిన్స్ని తీసుకుని పేషెంట్కి ఇంట్రాడెర్మల్ ఎక్కిస్తారు. సో ఎక్కించినప్పుడు అక్కడ కనుక లైక్ ఏదన్నా స్వెల్లింగ్ వచ్చినా లేకపోతే రెడ్గా ప్యాచెస్ వస్తే కనుక అది పాజిటివ్ రిజల్ట్ అనమాట. సో షిక్ టెస్ట్ అనేది డిప్తీరియాకి చేస్తారు. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట అండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రోథరా టెస్ట్ అండి. సో రోథరా టెస్ట్ అనేది ఎందుకు చేస్తారు? సో రోథరా టెస్ట్ అనేది మెయిన్ యూరిన్లో ఎసిటోన్ బాడీస్ ఉన్నాయా లేదా, లేదా యూరిన్లో కీటోన్ బాడీస్ ఉన్నాయా లేదా అనేది కనిపెట్టడానికి ఈ యొక్క రోథరా టెస్ట్ అనేది చేస్తారనమాట. సో మన యూరిన్లో కనుక ఎసిటోన్ బాడీస్ ఉంటే ఈ టెస్ట్ యొక్క రిజల్ట్ అనేవి పాజిటివ్ వస్తుందండి. అండ్ అలాగే లేకపోతే కనుక దీని యొక్క రిజల్ట్ వేరేలా ఉంటుందన్నమాట. సో ఈ టెస్ట్ అనేది సాధారణంగా ఈ టెస్ట్లు ఏవి కూడా మనం చేయమండి, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు. కాకపోతే రోథరా టెస్ట్ అనగానే ఎసిటోన్ ఇన్ యూరిన్ అంటే యూరిన్లో ఎసిటోన్ శాతం కనుక్కోవడానికి చేస్తారన్న మాత్రం మనకు తెలియాలి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ టెస్ట్ వచ్చేసేటప్పటికి ఏం చేస్తారంటే హే టెస్ట్ అండి. సో హే టెస్ట్ అనేది ఎందుకు చేస్తారంటే యూరిన్లో బైల్ సాల్ట్ ఉందా లేదా అనేది కనుక్కోవడానికి, యూరిన్లో బైల్ సాల్ట్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క హే టెస్ట్ని చేస్తారండి. ఇందులో ఏంటంటే సల్ఫర్ గ్రాన్యూల్స్ ఉంటాయండి. ఆ సల్ఫర్ గ్రాన్యూల్స్ని యూరిన్ కలెక్ట్ చేసినటువంటి టెస్ట్ ట్యూబ్స్లో వేస్తారు. సో ఈ సల్ఫర్ గ్రాన్యూల్స్ కనుక మంచిగా మిక్స్ అయిపోతే అందులో బైల్ సాల్ట్స్ అనేవి లేవని అర్థం అనమాట. సో అవి కలవకుండా కిందకి వచ్చేస్తే కనుక బైల్ సాల్ట్స్ ఉన్నట్టు అర్థం అనమాట. సో మెయిన్ ఇదండి. సో యూరిన్లో బైల్ సాల్ట్స్ని కనిపెట్టడానికి హే టెస్ట్ని చేస్తారు. అండ్ దాని తర్వాత వచ్చేసి స్మిత్ టెస్ట్ అండి. సో స్మిత్ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారంటే యూరిన్లో బైల్ పిగ్మెంట్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి స్మిత్ టెస్ట్ని చేస్తారండి. ఇందులో టింక్చర్ అయోడిన్ని తీసుకుని టింక్చర్ అయోడిన్ లోషన్ని యూరిన్ ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్లో కలుపుతారండి. సో కలిపినప్పుడు ఆ యూరిన్కిను ఆ అయోడిన్ ఏదైతే లోషన్ వేసారో దానికి మధ్యలో గ్రీన్ కలర్లో ఒక రింగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో మెయిన్ స్మిత్ టెస్ట్ అనగానే ఈ బైల్ పిగ్మెంట్ ఉందా లేదా యూరిన్లో ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి స్మిత్ టెస్ట్ అనేది చేస్తాము. ఇవి కొంచెం పేర్లు దగ్గరగా ఉండటం గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. కాకపోతే గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగారు. అండ్ నెక్స్ట్ టెస్ట్ వచ్చేటప్పటికి బెండిక్స్ టెస్ట్. ఇది మనందరికీ కూడా బాగా తెలుసు అండ్ వీఆర్ వెరీ ఫెమిలియర్. ఎందుకంటే కమ్యూనిటీ సైడ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ మనము స్పిరిట్ ల్యాంపు అండ్ టెస్ట్ ట్యూబ్స్ ఇవన్నీ తీసుకెళ్తాము. అక్కడ ఊరు సైడ్ ఎవరికన్నా కనుక షుగర్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేయడానికి ఇది ఎక్కువగా యూజ్ చేసే మెథడ్. అండ్ బెంటిక్స్ టెస్ట్ అనేది మెయిన్ యూరిన్లో గ్లూకోజ్ ఉందా లేదా అనేది టెస్ట్ చేయడానికి మనము ఈ యొక్క ఎగ్జామ్ని చేస్తాం అనమాట. సో యూరిన్ కలెక్ట్ చేసిన తర్వాత అందులో బెంటిక్స్ రియేజెంట్ని కలుపుతాము. కలిపి దాని తర్వాత వచ్చేటువంటి కలర్ని బట్టి వాళ్ళకి షుగర్ లెవెల్ ఎంత ఉంది అనేది మనము కన్ఫర్మ్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసేటువంటి టెస్ట్లు ఏంటంటే హియరింగ్ కెపాసిటీని మనము అంటే హియరింగ్ లాస్ ఉందా లేదా, హియరింగ్ ఫంక్షన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి చేసేటువంటి టెస్ట్లు రెన్నే టెస్ట్ అండ్ అలాగే వెబ్బర్ టెస్ట్ అండి. సో ఇవి రెండు కూడా మనిషి యొక్క హియరింగ్ కెపాసిటీని లేదా హియరింగ్ ఎలా పనిచేస్తుంది, హియరింగ్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ రెండు టెస్టులు కూడా చేస్తారండి. సో ఈ టెస్ట్ చేయడానికి మెయిన్ మనము ట్యూనింగ్ ఫోర్క్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇన్స్ట్రుమెంట్ మీ అందరికీ కూడా డయాగ్రామ్లో చూపించారు. ఇన్స్ట్రుమెంట్ మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో రెన్నే టెస్ట్, వెబ్బర్ టెస్ట్ రెండు కూడా హియరింగ్ లాస్కి యూజ్ చేస్తారు. అంటే హియరింగ్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ ఏంటంటే కోమ్ టెస్ట్. సో కోమ్ టెస్ట్ ఎందుకు చేస్తారు అనేది ఇది ఈ మధ్య నేను రాసినటువంటి ఎగ్జామ్లో అడిగాడండి. కోమ్ టెస్ట్ అనేది దేనికి చేస్తారు? సో అక్కడ మాకు చాలా ఆప్షన్స్ ఇచ్చాడు.
సో అందులో హీమోలైటిక్ ఎనీమియాకి ఈ యొక్క డైరెక్ట్ కోమ్ టెస్ట్ అనేది చేస్తారనమాట. సో మా యొక్క వ్యక్తికి హీమోలైటిక్ ఎనీమియా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ డైరెక్ట్ కోమ్ టెస్ట్ అనేది చేస్తారు. సో ఇవన్నీ కూడా మనకి ఎలా చేస్తారు అనేది తెలుసుకోలేకపోయినా సరే దేనికి చేస్తారు అనేది మాత్రం మనకు ఐడియా ఉండాలండి. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక చోట రాసుకోండి. సో నెక్స్ట్ టెస్ట్ వచ్చేసేటప్పటికి ఇష్కియారా టెస్ట్ అండి. సో ఇష్కియారా టెస్ట్ ఏంటంటే ఒక మనిషిలో కలర్ విజన్ని టెస్ట్ చేయడానికి ఇష్కియారా టెస్ట్ అనేది యూజ్ చేస్తారు. సో డయాగ్రామ్లో చూపిన విధంగా పై భాగం అంతా ఒక కలర్ ఉంది అండ్ అలాగే లోపల ఒక కలర్ ఉంది. సో ఎవరికైతే ఈ కలర్ విజన్లో ప్రాబ్లం ఉంటుందో, సో కలర్ని ఐడెంటిఫై చేయలేరో వాళ్ళకంతా కూడా ఒకటే కలర్ లాగా లేదా బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది. సో ఈ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమీ కూడా అంటే 12 ఎక్కడ ఉంది, ఏ కలర్లో ఉంది అని అడిగినప్పుడు వాళ్ళు కనుక చెప్పలేకపోతే వాళ్ళకి కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్టు అర్థం అనమాట. సో మెయిన్ కలర్ విజన్ని టెస్ట్ చేయడానికి మనము ఈ యొక్క ఇష్కియారా టెస్ట్ని, ఈ యొక్క చార్ట్స్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి స్నెల్ అండ్ చార్ట్ టెస్ట్. సో ఇదంతా కూడా ఈ చార్ట్ అందరం కూడా మనకి తెలిసిందేనండి. చిన్నప్పుడు మనకి కూడా స్కూల్లో ఈ టెస్ట్లు పెర్ఫామ్ చేస్తారు. సో డిస్టెన్స్ విజన్ని చెక్ చేయడానికి ఈ యొక్క స్నెల్ అండ్ చార్ట్ టెస్ట్ని చేస్తారనమాట. సో స్కూల్స్లో పిల్లల్ని నుంచోబెట్టి ఇది కనిపిస్తుందా, పైదేంటి, కిందదేంటి అనేది మనల్ని అడుగుతూ ఉంటారు. సో స్నెల్ అండ్ చార్ట్ అనగానే మన యొక్క డిస్టెన్స్ విజన్ని చెక్ చేయడానికి యూజ్ చేసే టెస్ట్ స్నెల్ అండ్ చార్ట్ టెస్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇవి రెండు కూడా ఇందాక చెప్పిన ఇష్కియారా అండ్ అలాగే స్నెల్ అండ్ చార్ట్, ఇవి రెండు కూడా డిస్టెన్స్కి సంబంధించింది. అలాగే నెక్స్ట్ టెస్ట్ వచ్చేసేటప్పటికి గోయాక్ టెస్ట్ అండి. సో గోయాక్ టెస్ట్ అనేది దేనికి చేస్తారు? సో మెయిన్ ఈ గోయాక్ టెస్ట్ అనేది అకల్ట్ బ్లడ్ ఇన్ స్టూల్స్లో కనుక బ్లడ్ ప్రజెంట్ అయి ఉంటే దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఈ యొక్క గోయాక్ టెస్ట్ అనేది చేస్తారు. సో చాలామందికి ఇంటర్నల్గా బ్లీడింగ్, అంటే ఇంటర్నల్గా GI సిస్టంలో, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ పెప్టిక్ అల్సర్స్ కానివ్వండి, లేదా ఇంకా ఏదైనా అదర్ డిసీజెస్ వల్ల ఇంటెస్టైన్స్లో కనుక బ్లీడింగ్ జరుగుతుందా లేదా అనేది కన్ఫర్మ్ చేయడానికి ఈ యొక్క స్టూల్ టెస్ట్ని చేస్తారనమాట. సో ఈ టెస్ట్ చేసినప్పుడు స్టూల్లో కనుక బ్లడ్ ప్రజెంట్ అయి ఉంటే పేషెంట్కి ఇంటర్నల్గా బ్లీడింగ్ జరుగుతుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసేటప్పటికి చిల్లింగ్ టెస్ట్ అండి. సో చిల్లింగ్ టెస్ట్ అనేది దేనికి చేస్తారంటే విటమిన్ B12 అబ్జర్ప్షన్ అనేది ఎలా ఉంది అనేది కనుక్కోవడానికి చేస్తారు. సో మెయిన్ ఇది B12 అంటే ఇది వన్ ఆఫ్ ది వాటర్ సాల్యుబుల్ విటమిన్ అనమాట. సో B12 విటమిన్ లోపం వల్ల మనకి పెర్నీషియస్ ఎనీమియా అనేది వస్తుంది. సో మెయిన్ ఈ యొక్క చిల్లింగ్ టెస్ట్ అనేది విటమిన్ B12 అనేది అబ్జర్వ్ అవుతుందా లేదా, మన యొక్క ఇంటెస్టైన్స్లో ఎలాగ అబ్జర్వ్ అవుతుంది, అబ్జర్ప్షన్ కెపాసిటీ ఎలా ఉంది అనేది కనుక్కోవడానికి ఈ యొక్క చిల్లింగ్ టెస్ట్ని మనము ఎక్కువగా చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ టెస్ట్ వచ్చేసేటప్పటికి ఫ్రెండ్స్ VDRL టెస్ట్ అండి. సో VDRL టెస్ట్ అనేది సాధారణంగా సిఫిలిస్ని కన్ఫర్మ్ చేయడానికి. సో సిఫిలిస్ అనేది వన్ ఆఫ్ ద సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనమాట. సో ఈ యొక్క సిఫిలిస్ని కన్ఫర్మ్ చేయడానికి మనము VDRL టెస్ట్ని చేస్తాము. ఈ టెస్ట్ చేసినప్పుడు సిఫిలిస్కి సంబంధించినటువంటి యాంటీబాడీస్ కనుక ఉంటే ఆ పేషెంట్కి సిఫిలిస్ పాజిటివ్ అని అర్థం అనమాట. సో సిఫిలిస్కి సంబంధించినటువంటి యాంటీబాడీస్ లేకపోతే కనుక ఈ టెస్ట్ నెగిటివ్ కింద నిర్ధారిస్తారనమాట. సో VDRL టెస్ట్ అనేది సిఫిలిస్ని కన్ఫర్మ్ చేయడానికి చేసేటువంటి వన్ ఆఫ్ ది టెస్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఏనండి. సో ఇవన్నీ కూడా ఒక చోట రాసుకొని ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ టెస్ట్ వచ్చేసేటప్పటికి ఏంటంటే ఫ్రెండ్స్ ట్రిపుల్ టెస్ట్ అండి. సో ట్రిపుల్ టెస్ట్ అనేది దేనికి చేస్తారు? సో ట్రిపుల్ టెస్ట్ అనేది సాధారణంగా ప్రెగ్నెన్సీలో చేసే టెస్ట్ అండి. ఇది పిల్లల్లో ఏవైనా క్రోమోజోమల్ కానీ లేదా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది కనిపెట్టడానికి ట్రిపుల్ టెస్ట్ అనేది చేస్తారు. మెయిన్లీ డౌన్ సిండ్రోమ్ అండి. సో ట్రిపుల్ టెస్ట్ అనేది ప్రెగ్నెంట్ మదర్స్లో ఒకవేళ బేబీ కనుక డౌన్ సిండ్రోమ్తో ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేయడానికి చేస్తారు. ఇందులో మెయిన్ ట్రిపుల్ టెస్ట్ అంటే ఇందులో మనం మెయిన్ మదర్ యొక్క ఆల్ఫా ఫీటోప్రోటీన్, హ్యూమన్ కొరియానిక్ గాండిడోట్రోఫిన్ అండ్ అలాగే అన్కాంజుగేటెడ్ ఈస్ట్రల్, ఈ మూడు కూడా చెక్ చేస్తామన్నమాట. ఈ మూడిట్లో కనుక ఏదైనా తేడా వస్తే సో బేబీకి డౌన్ సిండ్రోమ్ ఉన్నట్టు. అండ్ తర్వాత వచ్చి ఈ రెండు టెస్టులు బ్యాంగిల్ టెస్ట్, షికర్ టెస్ట్ అండి. సో ఈ రెండు కూడా PEMని కన్ఫర్మ్ చేస్తాయండి. సో బ్యాంగిల్ టెస్ట్ అంటే 4 సెంటీమీటర్స్ డయామీటర్ ఉన్న బ్యాంగిల్ని పిల్లల చేతికి తొడిగినప్పుడు అవి మోచేతిని దాటి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అది
ఆ పిల్లలకి పిఎం ఉందని అర్థం అనమాట. అండ్ తర్వాత షిఖర్ టేప్. సో షిఖర్ టేప్ కూడా పిల్లల్లో పిఎం అంటే ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ ఉందా లేదా, ఇవి రెండు కూడా బేబీ యొక్క మిడ్ ఆర్మ్ సర్కంఫరెన్స్ని నిర్ధారిస్తుంది అనమాట. సో బేబీ యొక్క మిడ్ ఆర్మ్ సర్కంఫరెన్స్ అనేది 12.5 సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉంటే బేబీ పిఎంతో బాధపడుతున్నట్టు అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ టెస్ట్ వచ్చేసేటప్పటికి బెన్నెట్ టెస్ట్ అండి. సో ఈ బెన్నెట్ టెస్ట్ అనేది మెయిన్ మనిషి యొక్క ఇంటెలిజెన్సీని గుర్తించడానికి, సో మనిషి యొక్క ఐక్యూ లెవెల్ అనేది ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క బెన్నెట్ టెస్ట్ని చేస్తారనమాట. ఇది కూడా ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో మెయిన్ ఈ బెన్నెట్ అనేది ఒక శాస్త్రవేత్త పేరు అనమాట. సో ఆయన పేరు మీద ఈ యొక్క ఇంటెలిజెన్స్ స్కేల్ని కనిపెట్టడం జరిగింది. సో మనిషి యొక్క ఐక్యూ లెవెల్స్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి మనిషిని ఇంటెలిజెంట్ అని, యావరేజ్ అని, డల్ అని, సుపీరియర్ అని, జీనియస్ అని అట్లా మనము నిర్ధారించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టెస్ట్ వచ్చేసేటప్పటికి ఈ రూబిన్ టెస్ట్ అండి. సో రూబిన్ టెస్ట్ అనేది మెయిన్ ఫెలోపియన్స్ యొక్క పేటెన్సీ గురించి తెలుసుకోవడానికి చేసే టెస్ట్ అనమాట. సో రూబిన్ టెస్ట్ అంటే ఫెలోపియన్ అనేది ట్యూబ్ లాగా, ఒక గొట్టం లాగా ఉంటుంది. ఆ గొట్టంలో ఏవైనా ఆటంకాలు ఉన్నాయా, లేదా అవరోధం ఉందా, లేదా ట్యూబ్స్ ఏమన్నా నొక్కుకుపోయాయా, సో కంప్రెషన్ అయినాయా లేదా బ్లాక్ అయినాయా అనేది చూడటానికి ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ యొక్క పేటెన్సీని చెక్ చేయడానికి రూబిన్ టెస్ట్ అనేది చేస్తారనమాట. ఇది ఎక్కువగా మనకి గైనిక్లో ఎక్కువగా యూజ్ చేసేటువంటి టెస్ట్ అనమాట, రూబిన్ టెస్ట్ అండి. సో రూబిన్ టెస్ట్ అనగానే పేటెన్సీ ఆఫ్ ఫాలోపియన్ ట్యూబ్ అని మీకు ఐడియా వచ్చేసేయాలి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ టెస్ట్ వచ్చేసేటప్పటికి ఆర్థోటోడలిన్ టెస్ట్ అండి. సో ఆర్థోటోడలిన్ టెస్ట్ దేనికి చేస్తారంటే వాటర్లో క్లోరిన్ యొక్క శాతాన్ని కనుక్కోవడానికి ఈ యొక్క ఆర్థోటోడలిన్ టెస్ట్ అనేది చేస్తారనమాట. సో వాటర్లో క్లోరిన్ శాతం ఎంత ఉంది, సో క్లోరిన్ అనేది ఎక్కువ ఉండకూడదు. సో ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ ఉన్న ప్రాబ్లమ్సే వస్తాయి, తక్కువ ఉన్న ప్రాబ్లమ్సే వస్తాయి. సో అందుకనే ప్రతిసారి అంటే ఇది కూడా ఎక్కువగా కమ్యూనిటీ సైడ్ యూజ్ చేసేటువంటి టెస్ట్ అండి. సో వాటర్లో క్లోరిన్ శాతం ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఆర్థోటోడలిన్ టెస్ట్ అనేది చేస్తారు. ఈ మధ్య నేను రాసిన రీసెంట్ ఎగ్జామ్లో దీని గురించి అడిగాడు అనమాట. నెక్స్ట్ టెస్ట్ పేరు వచ్చేసి హ్యాలో టెస్ట్ అండి. సో హ్యాలో టెస్ట్ అంటే ఏంటంటే ఎవరికైనా బ్రెయిన్ ఇంజ్యూరీస్ కానీ యాక్సిడెంట్స్ కానీ జరిగినప్పుడు బ్రెయిన్లో నుంచి సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతుందా లేదా అనేది కనిపెట్టడానికి ఈ యొక్క హ్యాలో టెస్ట్ని చేస్తారండి. సో ఎవరికైతే బ్రెయిన్లో నుంచి అంటే బ్లడ్తో పాటు సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ కూడా లీక్ అవుతుందో వాళ్ళ యొక్క బ్లడ్ డ్రాప్స్ని ఒక గాజు బట్ట మీద వేసినట్టయితే కనుక ఆ బ్లడ్ చుట్టూ అంటే బ్లడ్ డ్రాప్ వేసినటువంటి చుట్టూ ఎల్లో లేయర్ కింద డయాగ్రామ్లో చూపిన విధంగా ఫామ్ అవుతుంది. సో అలా కనుక గాజు క్లాత్ పైన ఫామ్ అయితే సేమ్ పిక్చర్లో చూపించినట్టుగా ఉంటే కనుక వాళ్ళకి సిఎస్ఐ ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతుంది అని అర్థం అనమాట. సో హ్యాలో టెస్ట్ అనగానే సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ లీక్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి చేస్తారని అర్థం. అండ్ దాని తర్వాత బ్రాడెన్ స్కేల్ టెస్ట్ అండి. సో బ్రాడెన్ స్కేల్ దేనికి యూజ్ చేస్తారు అంటే మెయిన్ మెజర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ బెడ్ సోర్స్. సో బెడ్ సోర్స్ అంటే మీ అందరికీ తెలుసు, తెలుగులో పడక పుండ్లు అని అంటారు. అండ్ అలాగే ప్రెషర్ సోర్సెస్ అని కూడా అంటారు. సో ఎవరైతే కంటిన్యూస్గా మంచం పైన పడుకునే ఉంటారో, సో బెడ్ రిడెన్ పేషెంట్ ఉంటారో, సో వాళ్ళకి ఎక్కువగా వచ్చేటువంటి జబ్బండి. సో వాళ్ళకి పుండ్లు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ పుండ్ల యొక్క ఎంత డెప్త్ ఉంది, ఎంత పెద్దగా ఉంది అనేది కనిపెట్టడానికి, లేదా ఎంత పెద్దగా ఉంది అనేది తెలుసుకోవడానికి యూజ్ చేసే స్కేల్ని బ్రాడెన్ స్కేల్ అని అంటారనమాట. ఇది కూడా నేను ప్రీవియస్గా రాసిన ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే క్రామర్స్ ఇండెక్స్ అండి. సో క్రామర్స్ ఇండెక్స్ దేనికి యూజ్ చేస్తారు? సో క్రామర్స్ ఇండెక్స్ అనేది ఎక్కువగా నియోనెటల్ జాండీస్ అండి. సో ఏ పిల్లల్లో అయితే జాండీస్ ఉంటుందో సో వాళ్ళలో జాండీస్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి క్రామర్స్ ఇండెక్స్ అనే ఈ చార్ట్ని యూజ్ చేస్తారనమాట. సో దీని ప్రకారం ఏంటంటే పిల్లలకి ఎంత పర్సెంట్ ఫేస్లో ఉంటే ఎంత ఉన్నట్టు, చేతులకు వస్తే ఎంత ఉన్నట్టు, ట్రంక్కు ఉంటే ఎంత ఉన్నట్టు, పామ్స్కి సోల్స్కి కూడా గ్రీన్ కలర్లో ఉంటే ఎంత ఉన్నట్టు. సో జాండీస్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది, మన మొత్తం బాడీ అంతా కూడా లైట్ గ్రీన్ కలర్లోకి ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది. సో దాన్ని కన్ఫర్మ్ చేయడానికి మెయిన్లీ పిల్లల్లో కనిపెట్టడానికి ఈ యొక్క స్కేల్ని యూజ్ చేస్తారు. సో ఇవ్వండి ఫ్రెండ్స్ నేను ఈరోజు ప్రిపేర్ చేసినటువంటి కొన్ని డయాగ్నోస్టిక్ టెస్టులు అండి. సో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ ప్రిపేర్ చేసి మీ మధ్యలోకి ఆ వీడియోని మళ్ళీ తీసుకొస్తానండి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక చోట రాసుకోండి, ఏ టెస్ట్ దేనికి చేస్తారు జస్ట్ రాసుకుంటే నోట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఒక చోట రాసుకోవడం వల్ల మీకు రివిజన్కి మంచిగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో నా యొక్క వీడియోస్ అన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో చదివే వాళ్ళు రోజు చదవండి.
ఎగ్జామ్ వచ్చాక నోటిఫికేషన్ పడ్డాక చదువుదామని మాత్రం అనుకోకండి. సో ఎగ్జామ్ ఎప్పుడో ఉంటుంది, ఒక వారం రోజుల్లో ప్రిపేర్ అయిపోవచ్చు అంటే అది అసాధ్యం అండి. సో నర్సింగ్ సిలబస్ అనేది చాలా వాస్ట్ సిలబస్, చాలా ఎక్కువ ఉంటుందండి. సో అది మీరు ఆ గోల్కి రీచ్ అవ్వాలి అంటే డైలీ ఒక 30 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ చదువుకోండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ అలాగే ఇంకా ఏమన్నా అవసరాలు ఉంటే కనుక మీరు ఏమన్నా టాపిక్స్ కావాలన్నా మీరు తప్పకుండా నాకు వీడియో బాక్స్లో కమెంట్ బాక్స్లో కనుక పెడితే నేను అవన్నీ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.